హాయ్ అండి. సాధారణంగా మనము రకరకాల కూరగాయలతోని, ఆకుకూరలతోని పచ్చళ్ళు చేస్తూ ఉంటాము. అలా పచ్చళ్ళు చేసుకోవాలంటే మనం పచ్చిమిర్చిని వాడుతూ ఉంటాము. కానీ ఇక్కడే మనం పచ్చిమిర్చితోనే పచ్చడి చేస్తే, పచ్చిమిర్చి ప్రతిరోజు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు, లాభాలు చాలా ఉన్నాయండి. పచ్చిమిరపకాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయండి. అలాగే దీనివల్ల శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. పచ్చిమిరపకాయలు తీసుకోవడం వల్ల కీళ్ళ నొప్పులు కూడా కొంచెం తగ్గుతాయండి. అలాగే దీనివల్ల మనకి రకరకాల వ్యాధులకి సంబంధించిన నిరోధకత అనేది జరుగుతుందన్నమాట. పచ్చిమిరపకాయలు వంటల్ని రెట్టింపు చేస్తూ ఉంటాయి. ఓల్డెన్ టైంలో అయితే కంపల్సరీగా పచ్చిమిరపకాయలతోని పచ్చడి, రోటి పచ్చడి, అలాగే కంపల్సరీగా కర్రీ, రసం ఉండేవన్నమాట. ఇప్పుడైతే ఇవన్నీ కనిపించట్లేదు. కాకపోతే మనం ఇక్కడ పచ్చిమిరపకాయలతోనే పచ్చడి చేద్దాం. దాన్ని ప్రాసెస్ ఏంటి, ఎలా చేయాలి అంటే, మనము పచ్చిమిరపకాయలు ఎక్కువ తీసుకొస్తూ ఉంటాము. ఒక్కోసారి 1/2 కేజీ, 1/2 కేజీ అలా. వాటిల్లో నాకు ఇక్కడ పండిపోయాయి చూడండి. మీకు కూడా ఇలా పండిపోయాయా? ఎప్పుడైనా పచ్చిమిర్చిని పండిపోతే పడేయకండి. ఇలా మీరు చట్నీ చేసేసుకొని వాడేసుకోవచ్చు అనమాట. సో పచ్చిమిర్చిని నేను ఇక్కడ ఒక 20 పచ్చిమిర్చీలు, 20 నుంచి 25 పచ్చిమిర్చీలు తీసుకున్నాను. వీటిని బాగా శుభ్రం చేసి సగానికి కట్ చేశాను. వీటిని ఆయిల్లో వేసి వేయించుతున్నాను అనమాట. పచ్చిమిర్చిని ముందుగా ఆయిల్లో వేసి వేయించుతూ అందులోకి కొన్ని వెల్లుల్లి, ధనియాలు, అలాగే జీలకర్ర కూడా వేసి వేయించుతున్నాను. దీనికోసం చింతపండు అయితే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నార్మల్గా తీసుకుంటూ ఉంటాం చట్నీలో, దానికంటే కొంచెం ఎక్కువగానే చింతపండుని ముందుగానే నానబెట్టి పెట్టుకోండి. ఇవన్నీ వేగిన తర్వాత అన్నీ ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు కావాలి అంటే మిక్సీలో చేసుకోవచ్చు. నేను ఇక్కడ రోట్లో చేస్తున్నాను అనమాట. రోటి పచ్చడి టేస్ట్గా ఉంటుందండి మిక్సీ కంటే. ఈ పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి మనం ఏదైతే వేయించామో ఆ మిశ్రమాన్ని రోట్లో వేసుకొని బాగా ముందు దంచుకోవాలన్నమాట. ఆ తర్వాత దీంట్లోకి సాల్ట్ వేయండి. నేనైతే ఫస్ట్ 1 స్పూన్నర వేసాను సాల్ట్. యాక్చువల్గా ఇది సరిపోలేదు, తర్వాత మళ్ళీ యాడ్ చేసామన్నమాట. సో ముందైతే 1 స్పూన్ తీసుకొని ఈ రోట్లోది చక్కగా రోకలతోని దంచేసుకోవాలి. అంటే నూరేసుకోవాలి. కొద్దిగా ఫస్ట్లో దంచుకోవాలి. ఆ తర్వాత మెత్తగైన తర్వాత నూరేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా నూరుతూ ఉన్నప్పుడు చింతపండు ఉంది కదా మనం నానబెట్టుకున్నది, పచ్చిమిర్చి బాగా మెదిగిన తర్వాత ఈ చింతపండును కూడా ఈ రోట్లోకి యాడ్ చేసేసుకోవాలి. చింతపండుకు చూడండి నేను ఎక్కువ తీసుకున్నాను. చింతపండులోంచి వాటర్ పక్కన పెట్టేసి ఈ చింతపండు వరకు మాత్రం ఈ పచ్చిమిర్చి రుబ్బిన దాంట్లోకి తీసేసుకొని చింతపండు బాగా మెదిగే వరకు పచ్చిమిర్చితో కలిసేటట్టుగా రుబ్బుకోవాలన్నమాట, నూరుకోవాలి. సో నేను ఇక్కడ బాగా రుబ్బేశాను. ఇలా రుబ్బుతూ ఉండటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. అండ్ దీంట్లోకి వేయించిన వెల్లుల్లి కాకుండా మళ్ళీ కొద్దిగా అంటే ఒక 5 నుంచి 6 రెబ్బలు వెల్లుల్లిపాయలు కూడా పచ్చి వేసుకొని దంచుకుంటే సూపర్గా ఉంటుంది. పచ్చి జీలకర్ర, వెల్లుల్లి వేశారంటే ఆ చట్నీకే టేస్ట్ వస్తుందన్నమాట. సో నేను ఇక్కడ మళ్ళీ 2 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేశాను. యాడ్ చేసి అవి కూడా నలిగేంత వరకు బాగా దంచుకున్నాను అనమాట. చాలా మంచిగా మెదిగిపోయింది. ఇప్పుడు చక్కగా నూరేసుకోవచ్చు. రుబ్బేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీకు మిక్సీ కంటే కూడా రోట్లో పచ్చళ్ళు టేస్ట్గా ఉంటాయి. పాతకాలంలో అయితే కంపల్సరీగా రోట్లోనే రుబ్బుకునే వాళ్ళకి అవకాశం లేదు, టెక్నాలజీ లేదు కదా. కానీ మనం ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ యూజ్ చేస్తున్నాం, టేస్ట్ తక్కువగా టేస్ట్ చేస్తున్నాం అనమాట. సో నాకు పచ్చిమిర్చి చట్నీ బాగా వచ్చింది. తర్వాత నేను ఇది అయిపోయింది కదా, సరే టేస్ట్ చూడమని మా అత్తగారిని పిలిచానమాట. దీంట్లోకి ఇంకేమన్నా పడతాయేమో చూడు అని చెప్పేసి ఆవిడైతే వచ్చి ఒకసారి చేతిలోకి అయితే వేసుకుంటూ టేస్ట్ చూస్తుంది. చూసారా, టేస్ట్లు బాగా చెప్తుందండి. తన్నే నూరమని చెప్పాను అసలు అయితే యాక్చువల్గా. నువ్వు చెయ్యి నేను చూస్తాలే అంది. సో నేనే రుబ్బేశాను. ఉప్పు పడుతుందని చెప్పింది. పచ్చిమిర్చి కదా, పచ్చిమిర్చి బాగా వేయించాను కూడా, అయినా కూడా చూసారా ఎంత ఘాటు తగ్గలేదు. కాబట్టి మళ్ళీ ఒక 1.5 స్పూను ఉప్పు వేసి అట్లా స్పూన్తోనే కలిపేస్తుంది అనమాట. తర్వాత ఇది అన్నంలోకి చక్కగా కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి. లేదంటే టిఫిన్స్లో కూడా వేసుకోవచ్చు.